అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి డ్రగ్స్కి నో చెప్పండి, యువత భవిష్యత్తును కాపాడండి. ఈరోజు మన సమాజాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్న ఒక ప్రమాదకరమైన సమస్య గురించి మాట్లాడుకుందాం. చిన్న వయసులోనే కొంతమంది పిల్లలు మద్యం, సిగరెట్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది కేవలం వారి ఆరోగ్యానికి కాదు, వారి భవిష్యత్తు, వారి కుటుంబానికి, అదేవిధంగా మన సమాజానికి కూడా పెద్ద ప్రమాదం. దీనికి గల కారణం మైనర్లకి అధికంగా డబ్బులు ఇవ్వడం. కొంతమంది తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు పిల్లలకి అడిగినంత డబ్బు ఇస్తున్నారు, కానీ ఆ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుంది, ఏం చేస్తున్నారు అనే దాని గురించి మాత్రం అడగడం లేదు. డబ్బు ఇచ్చిన తర్వాత ఏం కొనుగోలు చేశావు, ఎక్కడ ఖర్చు చేసావు అని అడగడం తప్పు కాదు, అది మన బాధ్యత. ఖచ్చితంగా అడగండి. ఇంకో కారణం తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ లేకపోవడం. చాలామంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగం చేయడం వల్ల పిల్లలతో చాలా తక్కువ సమయం అనేది కేటాయించడం జరుగుతుంది. పిల్లలపై ప్రేమ ఉండాలి, అదేవిధంగా పిల్లలపై నియంత్రణ కూడా ఖచ్చితంగా ఉండాలి. వారు ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అది వారి బాధ్యత కూడా. మైనర్లకి కొంతమంది అక్రమంగా, చట్ట విరుద్ధంగా సిగరెట్లు, మద్యం, గంజాయి లాంటివి అమ్ముతున్నారు. వారిపై ఖచ్చితంగా పోలీసు వారు కఠిన చర్యలు అనేది తీసుకోవాలి. మైనర్లకి బైక్ యాక్సెస్ కూడా చాలా వరకు తగ్గించండి, బైక్ ఇవ్వకండి. ఎందుకంటే లైసెన్స్ లేకుండా కొంతమంది మైనర్లు బండిని అతి వేగంగా, చాలా ర్యాష్ డ్రైవింగ్ అనేది చేస్తున్నారు. కొంతమంది అయితే మత్తు పదార్థాలు సేవించి బైక్ నడపడం వల్ల యాక్సిడెంట్ జరిగి వారి ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా ఎదుటి వారి ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మైనర్లకి చాలా వరకు బైక్ అనేది యాక్సెస్ లేకుండా చూడండి. అదేవిధంగా సోషల్ మీడియా ప్రభావం అనేది మైనర్లపై ఖచ్చితంగా ఉంది. కొంతమంది పిల్లలు రీల్స్ కోసం ఎంతో ప్రమాదకరమైన పనులు కూడా చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో లోకల్ ట్రైన్లో కొంతమంది మైనర్లు ఒక యువకుడిపై దాడి చేసిన సంఘటన దేశవ్యాప్తంగా షాక్కు గురి చేసింది. పోలీసుల సమాచారం ప్రకారం ఆ మైనరు సోషల్ మీడియాలో రీల్స్ కోసం వీడియోలు తీస్తూ తర్వాత హింసాత్మకంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. కొన్ని వార్తల ప్రకారం ఆ ఘటనలో మత్తు పదార్థాల ప్రభావం, హింసాత్మక ప్రవర్తన, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగింది. అలాగే కొన్ని చైన్ స్నాచింగ్, దొంగతనం, దాడి కేసులో కూడా మైనర్లు ప్రమేయం పెరుగుతున్నట్టు ఈ మధ్య మనం వార్తల్లో వింటున్నాం. ఇది మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. ఈరోజే మనము దీనిపై చర్యలు తీసుకోవాలి. స్కూల్స్ మరియు కాలేజీ వారు కూడా బాధ్యతలు తీసుకోవాలి. స్కూలు, కాలేజీలు కేవలం చదువు మాత్రమే కాకుండా జీవిత విలువలు కూడా నేర్పాలి. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన శిక్షలు ఎలా ఉంటాయి, మంచి స్నేహితులు మన జీవితంలో మనకి ఎంత ముఖ్యమో ఇలాంటి వాటిపై కూడా అవగాహన అనేది తరగతుల్లో నిర్వహించాలి. అదేవిధంగా పోక్సో చట్టంపై అవగాహన సదస్సు అనేది కండక్ట్ చేయాలి. 2012లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అనేది ఈ చట్టం అనేది తీసుకొని రావడం జరిగింది. ప్రతి స్కూల్లో, కాలేజీల్లో పోక్సో యాక్ట్ గురించి విద్యార్థులకి అవగాహన కలిగించాలి. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏది తప్పు అనే విషయాన్ని మనము చిన్న వయసులోనే పిల్లలకి తెలియజేయాలి. పోలీస్ శాఖ కూడా ముందుకు వచ్చి ఈ డ్రగ్స్కి సంబంధించిన వాటిపై తగిన చర్యలు తీసుకొని స్కూల్స్ మరియు కాలేజీల్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తూ డ్రగ్స్పై అవగాహన అనేది కలిగించాలి. అదేవిధంగా చట్టపరమైన శిక్షల గురించి కూడా విద్యార్థులకి పోలీస్ వారు తగిన
అవగాహన సదస్సుల ద్వారా వివరించాలి. ప్రత్యేక యూత్ కౌన్సిల్ సెల్స్ అనేది కూడా ఏర్పాటు చేస్తే అది చాలా వరకు బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా మన జీవితంలో మంచి స్నేహితులు అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే మనం ఎవరితో తిరుగుతున్నామో మన భవిష్యత్తు కూడా అలాగే మారుతుంది. మంచి స్నేహితులు ఉంటే జీవితం మంచిగా ఉంటుంది. అదేవిధంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే మనకి విద్యతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యం. మనము మన యొక్క సమయాన్ని కొద్ది వరకు చదువుతో పాటు క్రీడలు, యోగా, కళలు, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, అదేవిధంగా సంగీతం వాటిపై కూడా మనము మన అలవాట్లు అనేది పెంపొందించుకున్నాం. మన జీవితంలో చాలా మంచి వైపుకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డ్రగ్స్ మన ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుంది? డ్రగ్స్ మొదటిగా ప్రభావితం చేసేది మన బ్రెయిన్ మీద. ఫస్ట్ బ్రెయిన్ మీద నియంత్రణ కోల్పోతూ తర్వాత బాడీలోని లివరు, కిడ్నీస్ అనేది ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మనము వీలైనంత జాగ్రత్తగా ఈ డ్రగ్స్ని అవాయిడ్ అనేది చేయాలి. అదేవిధంగా ఈ డ్రగ్స్ వల్ల మానసిక సమస్యలు పెరిగిపోతాయి. అదేవిధంగా మన జీవితంలోని లక్ష్యాలు అనేది నాశనం అవుతాయి. పిల్లలకి ప్రేమ ఇవ్వండి, కానీ నియంత్రణతో కూడిన ప్రేమ అనేది చాలా అవసరం. డ్రగ్స్కి నో చెప్పండి, మంచి భవిష్యత్తుకి ఎస్ చెప్పండి. మన యువతను మనం కాపాడుకోవాలి, అది మన బాధ్యత. మన భారతదేశానికి మన భవిష్యత్తుని అందిద్దాం. వందే మాత్రం. జై హింద్. ధన్యవాదాలు.